వ్రాయబడింది. ప్రభువే చెప్పారు యోహానుతో, నీవు చూచిన వాటిని, ఇప్పుడు ఉన్న వాటిని, రాబో సంగతులను గూర్చి వ్రాయము అన్నారు. ఆయన చూచింది మొదటి అధ్యాయంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఉన్నవి ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలు. వీటి వెంట సంభవింపబోవున్నవి 4 అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు. ఏ పుస్తకానికి లేనటువంటి యూనిక్నెస్, ఒక ప్రత్యేకత ఈ పుస్తకానికే ఉంది. ఏ పుస్తకానికి రూపురేఖలను అంటే అవుట్లైన్ ని దేవుడు ఇవ్వలేదు. ఈ పుస్తకానికి దేవుడు అవుట్లైన్ కూడా ఇచ్చాడు. కనుక అటువంటి విశిష్టత కలిగిన ఈ పుస్తకంలో దేవుడిచ్చిన రూపురేఖలను బట్టి మొదటి అధ్యాయంలో ప్రియులారా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం అధ్యయనం చేశాము. నా మట్టుకు నేను మొదటి అధ్యాయం 13వ నుంచి మొదటి అధ్యాయం 16వ వరకు చదువుతున్నప్పుడు ఆ ప్రభు మహిమలో ఉన్నవాడు ఎట్లాంటి వాడు అనేది అప్పుడప్పుడు ఆలోచించవలసిన అంశాలు అని అనిపిస్తా ఉంటాయి. అలా ప్రభువును గూర్చి అలా ధ్యానం చేయటం వలన మరి ఎక్కువగా ప్రభువుని ఆరాధించగలుగుతాము. ఆయన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, ఈ రోజున మనం 2, 3 అధ్యాయాల్లో ఉండేటువంటి 7 సంఘాలకు వ్రాయబడిన 7 పత్రికలను మనం అధ్యయనం చేస్తాం. సరే, ఈ రోజున మనం ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఉండేటువంటి 7 సంఘాలకు వ్రాయబడిన పత్రికలను మనం పరిచయం చేసుకుని లోపలికి వెళ్ళి ఆ సంగతులను మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, ఈ మ్యాప్ లో ఉన్నటువంటి రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటివి 7 సంఘాలు. ఆసియాలో ఉన్నటువంటి ఆ సంఘాలు ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ సర్కిల్ ఏదైతే మ్యాప్ మీద గీయబడిందో ఆ లోపల ఈ 7 సంఘాల పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి సమీపంగా ఉండేటువంటి సంఘాలే. ప్రియులారా, యోహాను యొక్క పరిచర్యకు నోచుకున్న సంఘాలు, అలాగనే శ్రమల మధ్య నలిగిపోతున్న వారికి యోహాను ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథం చాలా గొప్ప ప్రోత్సాహం, ఆదరణ, అలాగనే వారిని స్థిరపరిచేందుకు ఉపయోగపడేటువంటి మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఈ 7 సంఘాలకు వ్రాయబడిన 7 పత్రికలను ఈ 2, 3 అధ్యాయాల్లో మనం అధ్యయనం చేస్తాం. సరే, కొన్ని పరిచయ మాటలు కూడా తెలుసుకోవడం అవసరం కాబట్టి కొన్ని పరిచయ వ్యాఖ్యలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ లేఖన సమృద్ధి స్థానిక సంఘ సమస్యలు మరియు అభ్యాసాలను గూర్చి చర్చిస్తుంది. ఈ 2, 3 అధ్యాయాల్లో లోకల్ అసెంబ్లీస్ యొక్క ప్రాబ్లమ్స్, అలాగనే లోకల్ అసెంబ్లీస్ యొక్క ప్రాక్టీసెస్, ఈ రెండింటి మీద చాలా చర్చ నడుస్తుంది. కనుక ప్రియులారా, ఈ స్థానిక సంఘాల పరిస్థితులు చూస్తున్నప్పుడు మనం ఆయా స్థానిక సంఘాల సభ్యులం మన సంఘాలలో ఉన్న సమస్యలు, అలాగనే అభ్యాసాలను కూడా ఈ సంఘాల దగ్గర నుంచి నేర్చుకుని ఏది మెరుగైనవో వాటిని మనం చేపట్టడానికి,
ఏవి దేవుని హృదయానికి గాయం తెస్తాయో వాటిని మనం విస్మరించి, విసర్జించి బ్రతకడానికి ఈ బోధ తప్పక మనకు ఉపయోగపడుతుంది. కనుక దేవుని పిల్లలమైన మనం ప్రియులారా, రెండే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఇలాంటి సాహిత్యం మనం చదువుతా ఉన్నప్పుడు మనం గమనించాల్సిందేంటి అంటే, ఇలాంటి బోధ వలన ఏమి నేర్చుకోవాలని దేవుడు రాయించాడు అంటే, ప్రధానంగా నేను నమ్ముతాను లేఖనాన్ని బట్టి అదేంటనంటే, మన ఫెయిత్‌లో, మన విశ్వాసంలో మన పురోగతి చెందినట్లు, మన యొక్క ప్రాక్టీసెస్‌ని అంటే మన అభ్యాసాలను ఏవైతే మార్పులు చేసుకోవాలో చేసుకోవడం కొరకు ఈ సాహిత్యం వ్రాయబడి, అది పొందుపరచబడి, పదిలపరచబడి మనకందించబడింది. కాబట్టి ప్రియులారా, ఈ చదువుతున్నప్పుడు మన ఫెయిత్, మన ప్రాక్టీసెస్‌లో కొన్ని మార్పుల కొరకు ప్రభు తన లేఖనాల్లోంచి చూపించిన సంగతులను బట్టి మనం కొంత పరివర్తన చెందడానికి ఈ బోధన ఉపయోగించుకోవాలి. అలాగే అదే సమయంలో మనం ఏదైనా ఒక కొత్త నిబంధన ఉపదేశాన్ని అధ్యయనం చేసినట్లుగానే ఈ 7 ఉపదేశాలు కూడా అధ్యయనం చేయాలి. నూతన నిబంధనలో మత్తయి సువార్త నుంచి యోధా పత్రిక వరకు మనం ఎలాగైతే ఈ న్యూ కవెనెంట్ టీచింగ్ అయితే ఉందో, దాన్ని ఎలాగనైతే మనం అధ్యయనం చేస్తున్నామో, ఈ 2 అధ్యాయాల ఉత్తరాలు కూడా అలానే అధ్యయనం చేయాలి. ప్రియులారా, ఎప్పుడో నేను ప్రకటన గ్రంథం మీద ఒక దైవజనుడు రాసిన వ్యాఖ్యానం చదివినప్పుడు, ఈ పత్రికల మీద ఆయన వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఒక ఇన్సిడెంట్ రాశాడు. అది ఎందుకో జ్ఞాపకం వస్తుంది, మీతో చెప్తాను. ప్రియులారా, లండన్ దేశానికి చెందిన అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక వైలన్ వాయిద్యకారుడు, అంటే ఫిడేలు వాయించేటువంటి వాయిద్య కళాకారుడు అమెరికా దేశంలో ఒక గాన కచేరీలో వాయిద్యం వాయించడానికి పిలువబడ్డాడంట. పిలిచిన వాడు కూడా ఆయనతో కొంచెం స్నేహం ఉన్నవాడే కనుక పిలిచాడు. ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి అమెరికా దేశంలో దిగిన తర్వాత తన స్నేహితుడు వచ్చి తనను ఒక హోటల్‌కి తీసుకొని వెళ్ళి, "నీవు త్వరగా తయారై వస్తే మనం త్వరగా బయటకి వెళ్ళవలసి ఉంది" అని చెబితే, ఆ ఫిడేలు వాయించేటువంటి వాద్య కళాకారుడు వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. సరే, గదిలో కూర్చున్నటువంటి ఆ స్నేహితుడు, "మరి నేను కూడా ఫిడేలు వాయిస్తాను. కానీ వీడు వాయిస్తే జనాల హృదయాలు ఎంతో రంజిల్లింపబడతాయి. మరి అతను వాయిస్తున్న ఫిడేలు అది ఏ కంపెనీది? అది ఎలా ఉందో చూద్దామని" ఒక చిన్న తపన అతని హృదయంలో పుట్టగానే, అతను ఇంగ్లాండ్ నుంచి తీసుకొని వచ్చిన ఆ వైలెన్ బాక్స్, ఆ ఫిడేలు పెట్టెని కొంచెం తెరిచి లోపల ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని చూద్దామని ఆయన ప్రయత్నం చేశాడు. సరే, పెట్టె తెరిచాడు. వాయిద్యాన్ని చూస్తున్నాడు. చాలా గంభీరంగా ఉంది. చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. కాకపోతే ఈ స్నేహితుని యొక్క దృష్టి ఫిడేలు కంటే ఆ ఫిడేలు పెట్టెలో ఉండేటువంటి అనేక ఉత్తరాల మీద పడిందట. ఆ ఉత్తరాలను చూస్తుంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, అన్నీ ఒకే అడ్రస్ నుంచి వచ్చాయి. అన్నీ ఈయన ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికొచ్చాయి. ఈయన ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేసి వెళుతున్న ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ఉత్తరాలన్నమాట. కానీ అన్నీ ఒకే ఫ్రమ్ అడ్రస్ నుంచి వచ్చాయి. మరొక విడ్డూరమైన విషయం ఏంటనంటే, ఏ ఉత్తరం కూడా చింపి లోపల ఉన్న కంటెంట్‌ని ఇతగాడు చదివినట్లుగా
లేదు. అన్ని ఉత్తరాలు ఎలా వచ్చాయో అలాగే ఉన్నాయి. అవి ఓపెన్ చేయబడలేదు. అవి చింపబడలేదు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించి మళ్ళీ పెట్టి మూసేశాడు. ఈలోగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిద్ధపడి బయటకొచ్చిన స్నేహితునితో ఈ స్నేహితుడన్నాడు, "నీవు నన్ను క్షమించాలి. నీ పర్మిషన్ లేకుండానే ఈ వైలెన్ బాక్స్ నేను తెరిచాను. నన్ను క్షమించు. అయితే నీ బాక్స్‌లో నీ ఇన్‌స్ట్రుమెంట్ చూద్దామని ఇష్టంతో చూశాను. కానీ ఇన్‌స్ట్రుమెంట్ కంటే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి కనబడింది. నీ పెట్టెలో చాలా లెటర్స్ ఉన్నాయి. అవన్నీ నీకొచ్చిన ఉత్తరాలే. అన్నీ ఒకే ఫ్రమ్ అడ్రెస్ నుంచి వచ్చాయి. మరి నువ్వెందుకో వాటిని ఓపెన్ చేసి అందులో మన లెటర్స్ చదివినట్టుగా కనబడలేదు. అన్నీ సీల్ చేయబడి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఉత్తరాలు? నువ్వెందుకు దాన్ని చింపి చదవలేదు అని అడిగాడట. అప్పుడు ఆ స్నేహితుడన్నాడు, ఇవన్నీ నా భార్య దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలే. నేను ఎక్కడ ఉంటే అక్కడికి తన ఉత్తరం రాస్తూ ఉంటుంది. మరి నేను కూడా నా భార్యకు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. మాకలా ఉత్తరాలు రాసుకోవడం అది మాకు అలవాటు. అయితే మరి ఎందుకు నీ భార్య రాస్తే దాన్ని తెరిచి నువ్వు చదవలేదు అని అడిగితే, ఆ పెద్ద మనిషి అంటాడట, నేను రాసిన ఉత్తరాలు నా భార్య చదవదు. ఆమె రాసిన ఉత్తరాలు నేను చదవనక్కర్లేదనుకున్నాను అన్నాడట. ప్రియులారా, ఈ జరిగిన సంఘటన ఆ వ్యాఖ్యానకర్త రాస్తూ ఏమన్నాడనంటే, దేవుడు తన సంఘమైన, తన పిల్లలమైన మనకు కొన్ని ఉత్తరాలు రాసి మన చేతికి అందించాడు. దీన్ని మనం చదవకపోతే, మనం కూడా దేవునికి కొన్ని ఉత్తరాలు రాస్తుంటాం. అంటే ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొన్ని సంగతులు అది చెయ్యు, ఇది చెయ్యు అని ఆయన కోరుతూ కొన్ని ఉత్తరాలు రాస్తాం. కనుక ఆయన రాసిన ఉత్తరాలు మనం చదవకపోతే, మనం రాసిన ఉత్తరాలు కూడా చదవడు అంటూ, ఆయన రాసిన వాక్యం మనం సరిగా అధ్యయనం చేయకపోతే, మనం చేసే ప్రార్థనలకు ఆయన సరిగా జవాబివ్వడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చదివినప్పుడు ఇది నిజమే కదా అని నాకనిపించింది. మనం ఎంతసేపు దేవుడు నా ప్రార్థనలు ఆలకించి, నాకు ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, నన్ను అందనాలెక్కించాలి అని ఊరికే తపన పడుతుంటాము. కానీ దురదృష్టకరం ప్రియులారా, ఆయన మనకు రాసినటువంటి ఉత్తరాలు మాత్రం మనం చదవం. ఆయన రాసిన ఉత్తరాలు సరిగా మనం చదవనప్పుడు, మనం రాసిన ఉత్తరాలు ఆయన చదవాల్సిన అవసరం ఆయనకేముంది చెప్పండి? ఇది ఒక గంభీరమైన ఆలోచనగా నాకు అనిపించింది. ఇదెంతో సత్యం అని అనిపించింది. నా మట్టుకు నేను చాలా ఆ చిన్న స్టోరీ చదివినప్పుడు మరి కొంచెం పురికొల్పబడ్డాను. ఆయన నా కొరకు రాసినటువంటి ఉత్తరాలు చదవడానికి. సరే, ఈ విషయం మీ మనసులో ఉంచుకొని, కొత్త నిబంధనలో ఏ ఉపదేశమైతే చదువుతుంటామో, అది చదివినట్లుగానే ఈ 7 సంఘాలకు రాయబడిన ఉపదేశాలు అలానే అధ్యయనం చేయడానికి మనము పూనుకోవాలి. మంచిది. ఈ రోజు నుంచి మనం ఆరంభించే ఈ అధ్యయనం కొద్ది రోజులు ఉన్న ప్రతి అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమే. సరే, మొట్టమొదట ఎఫెసులో ఉన్న సంఘమునకు ఈ పత్రిక వ్రాయబడింది. మీరు చార్ట్‌లో చూస్తున్నారే, రెడ్ అండర్‌లైన్‌తో ఉన్న ఆ స్థలము ఎఫెసస్. అది ఎఫెసు. దాని పైన స్ముర్న, దాని పైన స్ట్రెయిట్‌గా పెర్గమము, దాని కొంచెం రైట్ సైడ్ కిందకి తుయతైర, దాని కింద సార్దీసు, దాని కింద ఫిలదెల్ఫియా, దాని కింద లవొదికీయ. అంటే ఎఫెసు నుంచి మొదలుపెట్టి లవొదికీయ వరకు ఒక సర్కిల్ లాగా ప్రియులారా ఆవరించి ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ 7 పత్రికలు వ్రాయబడ్డాయి అనేది మీరు తెలుసుకోవలసిన విషయమని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఈ పత్రికలన్నీ దాదాపుగా ఒకే ప్యాటర్న్‌లో అంటే ఒకే విధానంలో మనం అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సరే, ప్రతి పత్రికను అధ్యయనం చేసే ముందు
ఆ ప్రాంతంలో సంఘ స్థాపన ఎలా జరిగింది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులేంటి అనేది కొంత మేరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత సంగమునకు క్రీస్తు అనుగ్రహించిన ప్రత్యక్షత చదువుతాము. తర్వాత క్రీస్తు ఆ సంఘమునకి ఇచ్చిన ప్రశంసలు, అభినందనలు ఏదైనా ఉంటే చదువుతాము. తర్వాత సంఘం మీద ఆయన చేసిన నేరారోపణ ఏదైనా ఉంటే చదువుతాము. తర్వాత సంఘముగా వారు సరిచేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉంటే చదువుతాము. తర్వాత ఆ సంఘమునకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైనా ఉంటే చదువుతాము. చివరగా ఈ సంఘము నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని క్రియాశీలక పాఠాలు మనం నేర్చుకుంటాం. మెట్టుకు ప్రతి సంఘము దగ్గరికి వచ్చినప్పుడు 7 సంగతులను మనం క్రమంగా అధ్యయనం చేస్తాం. అప్పుడు మనకు సమగ్రంగా ఒక్కొక్క ఉత్తరాన్ని గూర్చినటువంటి ఆలోచనలు మన మనసుకు బాగా పడతాయన్నమాట. సరే, మంచిది. ఈ రోజున ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-7 వచనాల్లో ఎఫెసు సంఘమును గూర్చి మనం కొంత తెలుసుకుంటాము. వారికి రాయబడిన ఉత్తరములోంచి కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకుంటాం. నోట్స్‌ను చక్కగా తీసుకోండి. మళ్ళీ దాని మీద మీరు కొంచెం ధ్యానం చేయండి. తప్పక మీరు మేలు పొందుతారు. సరే, ఎఫెసు సంఘాన్ని గురించి మనం ఆలోచించే ముందు ఎఫెసు పట్టణాన్ని గూర్చి ఒక 3 సంగతులు మనం ఇప్పుడు చూస్తాం. 4వ సంగతి సంఘ స్థాపన గురించి మనం చూస్తాం. మొట్టమొదట పొలిటికల్‌గా, రాజకీయంగా ఎఫెసు పట్టణం చూడవలసి వస్తే ఆసియాకు అది ముఖ్య పట్టణం. ఆసియాకు అది ముఖ్య పట్టణం. కనుక రాజకీయ నాయకులతో నిండిన, ప్రియులారా, ఎంతో అభివృద్ధిని సాధించిన పట్టణంగా ఈ పట్టణాన్ని గురించి చెప్పుకోవచ్చు. అంటే పొలిటికల్‌గా ఇది ఆసియాకు బేస్ అనే విషయం మొట్టమొదట గమనించాలి. మరి రాజకీయంగా అంత ప్రబలిపోయిన పట్టణం అంటే ఇక ఆ పట్టణం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇదొక మెట్రోపాలిటన్ సిటీ అనేది మనం తెలుసుకోవలసిన విషయం. చాలా అభివృద్ధి నొందినటువంటి పట్టణం అని దీని గురించి చరిత్ర చెబుతా ఉంది. రెండవ సంగతి, వ్యాపార పరంగా చూస్తే ప్రియులారా, ఈ పట్టణానికి అన్ని వైపుల నుంచి సులువైనటువంటి ప్రయాణపు సౌకర్యం ఉన్న కారణం చేత అటు ఓడల ప్రయాణం చేయడానికి, ఇటు ప్రియులారా రోడ్ల ప్రయాణం చేయడానికి అనువుగా అన్ని వనరులు ఉన్న కారణం చేత వ్యాపార పరంగా ఈ పట్టణం చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణమే. అటు తర్వాత ప్రియులారా, మతపరంగా చూస్తే ఈ పట్టణంలో ఒక దేవత యొక్క మందిరం అది నెలకొల్పబడింది. మీరు చార్ట్‌లో మీరు చూస్తున్నట్టుగా, స్లైడ్‌లో మీకు కనబడుతున్నట్టుగా ఎన్నో స్తంభాలతో కలిగినటువంటి మందిరం. ప్రియులారా, ఇది ఒక దేవతా మందిరం. ఈ దేవతను గ్రీకులు ఒకలాగా పిలుస్తారు, రోమీయులు మరోలా పిలుస్తారు. ఆ దేవతను గ్రీకులు పిలిచిన పిలుపు అర్తెమాదేవి అని పిలుస్తారు. రోమీయులు అదే దేవతను డయానా అని పిలుస్తారు. ప్రియులారా, ఈ దేవత ఆరాధన ఈ స్థలములో అధికంగా జరిగిన కారణం చేత పూజారులు, పూజారమ్మలు అధికంగా ఈ మందిరంలో ఉంటారు. మరి విశేషించి అక్కడున్న అర్చకులకు సేవ చేస్తూ, ప్రియులారా, మందిర పనులు చూసుకుంటూ రాత్రి వ్యభిచారానికి బయటకు వచ్చే దేవదాసీల యొక్క సంఖ్య చాలా అధికం. ప్రియులారా, ఇంత పెద్ద మందిరంలో అనేక మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవాలయపు వ్యభిచారులు ఉండగా వారు పగలంతా అర్చకులకు సేవ చేస్తారు. రాత్రి వచ్చినప్పుడు రోడ్ల మీదకి పోయి వ్యభిచారం చేస్తారు. ఇది అధికంగా ఉన్న కారణం చేత పాపం చాలా ప్రబలిపోయింది.
ఈ దేవాలయం పుణ్యమా అని ఎఫెసు పట్టణంలో చాలా భయంకరమైనటువంటి వ్యభిచార కృత్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పనా? ఆ రోజుల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న 7 వింతలలో ఈ దేవాలయం ఒక వింత. ఎన్నో స్తంభాలతో నిండి ఉన్న ఈ దేవాలయం ప్రపంచపులో ఉన్న 7 వింతలలో ఒక వింతగా పరిగణించబడింది. అటువంటి పట్టణంలో దేవుని సేవ జరగడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక క్రైస్తవ సంఘపరంగా చూస్తే ఇది సేవ ఎలా ప్రారంభించబడింది అనే దాన్ని మనం కొంచెం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం ఎలాగ సంఘ స్థాపన జరిగింది అనే దానికి నేపథ్యం చదువుతాను, వినండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18, 19 వచనాలు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకులా అను వారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. చర్చ్ ప్లాంటింగ్, సంఘ స్థాపన ఇలాగ ఆరంభమైంది. పౌలు, అకులా, ప్రిస్కిల్లా వారు చేసినటువంటి ప్రయత్నంలో ఎఫెసస్ సంఘ ప్రాంతమందు, అంటే ఎఫెసి ప్రాంతమందు సంఘ స్థాపనకు పునాదులు పడ్డాయన్నమాట. అలాగే అపోస్తలుడైన పౌలు ప్రియులారా బాప్తిసమిచ్చి యోహాను శిష్యులతో మాట్లాడి ఈ ఎఫెసు పట్టణంలో పరిచర్య చేస్తుండగా సుమారు 2 ఏళ్ల వరకు ఆయన ప్రియులారా చక్కని పరిచర్యను ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఈ విషయం 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చూడండి. మీ కొరకే చదువుతున్నాను. తెరనస్ అనేటువంటి స్థలములో, పాఠశాలలో దేవుని వాక్యాన్ని తర్కిస్తూ వచ్చిన కారణాన్న చూడండి 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగెను. ఏది? తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏళ్ల వరకు ఆ పైన వచనం చదివాను అన్నమాట. 9వ వచనంలో తెరనస్ అక్కడ ఉంటుంది. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ప్రియులారా, అటు బోధ, ఇటు క్రియలు, ఈ 2 జరిగిన కారణం చేత చాలా గొప్ప రివైవల్ అక్కడ ఆరంభమైంది. ప్రియులారా, ఎక్కడ ఆత్మ సంబంధమైన పని జరుగుతుందో అక్కడ ఫేక్ వచ్చేయడానికి సాతానుడు కూడా ప్రయత్నం చేస్తాడు. గోధుమల విత్తిన చోటనే వాడు గురుగులు కూడా విత్తేవాడు అనే మాట మనం మర్చిపోకూడదు. క్రీస్తు గోధుమలను చల్లుతాడు, అవి మొలిచి ఫలించడం కొరకు. సాతానుడు దాని పక్కనే గురుగులు కూడా చల్లేస్తాడు. కాబట్టి పౌలు ద్వారా ఎఫెసు పట్టణంలో ఇంత గంభీరమైన పని జరుగుతుంటే ఫేక్ ఒకటి తయారైంది. అదే స్కెవయ కుమారుడు. ప్రియులారా, మేము దేవుని సేవకులమే అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఉపయోగించి వారు కార్యాలు చేయడానికి పూనుకున్నారు. కనుక ప్రియులారా, దెయ్యాల బదలుగొట్టే ప్రయత్నంలో దెయ్యాల చేత వారు దెబ్బలే తిన్నారు అని మనం ఎరుగుదాం. చూసారా, రైట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ జరుగుతున్న పక్కనే రాంగ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఎలాగ వచ్చేస్తుందో. అందుకే నేనే మాట అన్నాను, యేసు ప్రభువారు గోధుమలు విత్తుతాడు, సాతానుడు పక్కనే వచ్చి గురుగులు విత్తుతాడు. కనుక నిజంగా రివైవల్ ఒక దగ్గర వచ్చింది అంటే దానికి సూచన ఏంటనంటే ఆత్మ సంబంధమైన పని పక్కనే శరీర సంబంధమైన పని సాతానుడు లేవనెత్తుతాడు అనేది దేవుని పిల్లలుగా మనం గమనించాలి. అయితే ప్రియమైన స్నేహితులారా, కానీ దేవుడు పౌలుతో పాటు ఉండి గంభీరమైన పరిచర్య జరిగించగా ఎంత గొప్ప పని జరిగిందో చదువుతాను, చూడండి. అది అపోస్తల కార్యం 19వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంది.
ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశాలు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామమున గణపరచబడెను. ప్రభువైన యేసు నామం గణపరచబడెను. అది అండర్లైన్ చేయండి. తర్వాత 18 వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పేసుకున్నారు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించే వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూపాయలను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నిజమైన ఉద్యమం ఎలా ఉంటుంది అంటే, విశ్వాసులు వాక్యం చేత పట్టబడినప్పుడు అప్పటి వరకు వారి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని వారు బయటకు తీసుకొచ్చి ఒప్పేసుకుంటారు. వాటికి వారు స్వస్తి పలుకుతారు, ముగింపు పలుకుతారు. అది జరిగితే ప్రభు వాక్యం చాలా ఘనముగా ప్రబలిపోతుందన్నమాట. ఇట్లా ఎఫెసు పట్టణంలో రివైవల్ వచ్చింది. చర్చ్ ప్లాంటింగ్ కొరకు ఆ ముగ్గురు ప్రయత్నం చేశారు. తర్వాత గొప్ప ఉద్యమం వచ్చింది. పౌలుకు 2 సంవత్సరాలు వారి మధ్య ప్రతిదినము దేవుని వాక్యం తర్కిస్తూ పరిచర్య చేశాడు. అటు పిమ్మట ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి మరో మారు మిలేతు అనబడిన ద్వీపానికి వచ్చి ఈ ఎఫెసు సంఘ పెద్దలను పిలిచి వారితో కొన్ని వీడ్కోలు పలుకులు పలికాడు. దాన్ని మనం అపొస్తలుల కార్యం 20 అధ్యాయం 17వ వచనం నుంచి చివరి 35వ వచనం వరకు అధ్యయనం చేయొచ్చు. ప్రియులారా, అటు తర్వాత తిమోతి ఈ సంఘమును కొంత పరిచర్య చేశాడు. మరి చివరగా అపోస్తలుడైన యోహాను ఎఫెసులో ఉండే ఆయన తాను పరిచర్యను ఆయన సాగించాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఇది ప్రివిలేజ్డ్ చర్చ్. ఇది ఎంతో భాగ్యము నొందినటువంటి సంఘం. ఎంతమంది పరిచర్య చేసినారో ఈ స్థలంలో. పౌలు, అకుల, ప్రిస్కిల్ల, తిమోతి, యోహాను. దీనితో పాటు ఇదివరకే అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి ఈ సంఘములకు ఒక పత్రిక రాశాడు. అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అని మనం చదువుతాం. ఇట్లా ప్రియులారా, సాహిత్య పరంగాను అలాగనే భౌతికంగాను ఈ ప్రాంతంలో ఉన్న ఎఫెసు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘమునకు దేవుడు చాలా గంభీరమైన సేవలు అందించాడు. అందుకే ఇది ప్రివిలేజ్డ్ చర్చ్. కానీ విచారకరమైన విషయం ఏంటనంటే, ప్రియులారా, దీని పేరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల దగ్గరికి వచ్చేసరికి ఇది ప్రేమ లేని సంఘమైంది. అందుకనే ఈ సంఘానికి ఇవ్వదగిన పేరు లవ్లెస్ చర్చ్, ప్రేమ లేని సంఘం అని దీనికి పేరు ఇవ్వచ్చు అన్నమాట. ఇటువంటి ఈ సంఘమునకు ప్రియులారా వ్రాయబడిన ఈ 7 వచనాల్లో నుంచి మీరు నేను మనమందరము నేర్చుకోవలసిన అనేకమైన మంచి పాఠాలు ఉన్నాయి. నాతో రండి. 7వ అధ్యాయంలో ప్రియులారా 1వ వచనంలో యేసు ప్రభు తన ప్రత్యక్షతను ఆయనకి ఇచ్చుకున్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు 7 సంఘాలకు సంఘ పరిస్థితులను బట్టి ఆయా రకాలైన ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయి. ఈ ప్రత్యక్షతలన్నీ కూడా మనం ఇదివరకే అధ్యయనం చేశాం. 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఏమైతే ఉన్నాయో అవే ప్రత్యక్షతలు ఒక్కొక్క సంఘానికి ఒక్కో రకమైన ప్రత్యక్షత ఇవ్వబడుతుందన్నమాట. సరే, మొట్టమొదట యేసు క్రీస్తు యొక్క లక్షణం ఏదో ఇక్కడ చెప్పబడతా ఉంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగ వ్రాయమో 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని రాసి ఉంది. ఇది మనకేమి నేర్పిస్తుంది అనంటే, ప్రభు ఎఫెసులో ఉన్న సంఘమును సార్వభౌమాధికారంతో నియంత్రిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. అంటే ఆ సంఘమునకు దూతలుగా చెప్పబడిన ఆ 7 నక్షత్రాలతో పోల్చబడిన వారు ఆయన కుడి చేతిలో ఉన్నారు. అంటే ఆయన తన అధికారముతో వారిని నియంత్రిస్తాడు, ఏలుతాడు అనే విషయం గమనించాలి. సంఘమునకు దూత అనే మాట సంఘమునకు వాక్యంతో పరిచర్యను అందించేటువంటి ఒక ఎల్డర్,
లేదా ఒక షెపర్డ్ లేదా ఒక అధ్యక్షుడు అని అర్థమిస్తుందన్నమాట. దూత అంటే పరలోకములోన ఏదో దేవదూతకి సంబంధించింది కాదు సుమా. ఆయన ఒక మెసెంజర్, ఆయన ఒక సందేశకుడు, ఆయన ఒక పెద్ద, ఆయన ఒక అధ్యక్షుడు, ఆయన ఒక కాపరి. అలాగా ఆయనకి రాయబడినప్పుడు 7 నక్షత్రాలంటే 7 సంఘములకు ఉన్నటువంటి 7గురు దూతలు అనే విషయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 20 వచనంలోనే మనం ఇదివరకు అధ్యయనం చేసేసాం. కాబట్టి ప్రియులారా, ఆ 7గురును తన కుడి చేత ఉంచుకొని ఆయన నియంత్రిస్తున్నాడు, వారు ఆయన కంట్రోల్లోనే ఉన్నారు అనే విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. కనుక సంఘమునకు పరిచర్య చేసేటువంటి వాక్య సేవకులు అలాగున దేవుని చేతిలో నియంత్రించబడుతూ ఉంటే, అబ్బా, సంఘాలు ఎంత అర్థవంతంగా ఉంటాయో చెప్పలేం. ఈ రోజున సంఘమున కాపలా కాస్తున్న సేవకులు, బోధ చేస్తున్న కాపరులు ఆయన చేతిలో ఉండడం లేదు. ఆయన చేతుల్లో నుంచి ఎగిరిపడి బయటకు వచ్చి ప్రియులారా, వారి ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క లక్ష్యాలు, వారి యొక్క ఎజెండాలతో వారు పనిచేస్తున్నారు. ఆయన చేతిలో ఉండి పనిచేద్దాం అని అనుకోవడం లేదు. ఆయన చేత నియంత్రించబడదాం అని అనుకోవడం లేదు. ఈ రోజున ఎంతమంది సేవకులు ప్రియులారా వాక్యానుసారంగా కాకుండా అటు లోకానుసారంగా లేదా తమ స్వచిత్తానుసారంగా వారి పరిచర్య చేసుకుంటూ పోతున్నారు అంటే ఆయన సార్వభౌమాధికారపు నియంత్రణలో వారు లేరు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎఫెసు సంఘమునకు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతలో సార్వభౌమాధికారముతో సంఘ పెద్దలను తాను నియంత్రించేవాడుగా తన ప్రత్యక్షతనిచ్చుకున్నారు, మొదటి మాట. రెండవ మాట ఏంటనంటే, ప్రభు తన శక్తితో ఎఫెసులోని సంఘమును ఆయన సంరక్షించుచున్నాడు. ప్రియులారా, ఆ 7 దీప స్తంభాల మధ్య తిరుగుతున్నాడు అంటే అర్థం 7 సంఘములను ఆయన సంరక్షిస్తున్నాడు. వాటి మధ్యలో ఉండి వాటి పోషణ, వాటి నడిపింపు, వాటి కాపుదల అన్నీ తానే చూసుకుంటున్నాడు అని అర్థం. దేవుడు నిజంగా తన సంఘం ఎడల అలానే ఉంటాడు. ఎందుకని అంటే ప్రియులారా, అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంటుంది. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనంలో రాసి ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అని రాసి ఉంది. తన రక్తముతో సంఘమును సంపాదించుకున్నాడు ఆయన. కనుక దాన్ని సంరక్షించే విషయంలో ఆయన ఎంతో నమ్మదగిన వాడు. కనుక ఈ రోజున మన సంఘములు ఆయన సంరక్షణలోనే ఉంటాయి అనేది గమనించాలి. కొన్నిసార్లు సంఘాలలో మనుషులు వాళ్ళు సరిగా ఉండనప్పుడు, పరిస్థితులు కొంచెం వికటించినప్పుడు చాలా సార్లు కొంతమంది సేవకులు ప్రియుల ఉజ్జాలుగా మారిపోతారు. సంఘం బాగలేదు, నేనేదో బాగు చేసేస్తాను అని చెప్పి దేవుడు తన సంఘమును కట్టుకుంటున్నాడు. అది బాగలేనప్పుడు ఆయన దాని సంరక్షణ చూస్తాడు. కానీ దేవుని ప్రియులారా, చేయాల్సిన పని దేవుడు చేసే వరకు ఆగక విపరీతంగా సంఘాన్ని చూసి బాధపడిపోయి అక్కడ మేమేదో చక్కదిద్దేస్తాము, మేము అరిచేస్తాము, కోప్పడిపోతాము, బాగు చేసేస్తాము అని చెప్పి శరీర సంబంధమైన ఉద్రేకాలకు పోయిన చాలా మంది సేవకులు ప్రియులారా ఉజ్జాలవుతున్నారు. సరే, దేవుని నిబంధన మందసం ఎడ్ల బండి మీద వస్తుంది నిజమే, అలా రాకూడదు, తీసుకుని వస్తున్నారు. ఆ సమయంలో ఎద్దు యొక్క కాలు జారింది కనుక నిబంధన మందసం పడే ప్రమాదంలో ఉంది. కానీ అది పట్టుకొని కాపాడుకోవలసిన పని దేవునిది. ఆ పనిని దేవుడు లేవీయులకు అప్పగించాడు, వారిది. దేవుడే చూసుకుంటాడు. అలాగని యాజకులు దాన్ని చూసుకోవాలి. కానీ ఆగలేక ప్రియులారా, తాను నిలుపుదామని చేసినటువంటి తొందరపాటు పని అతని మరణానికే దారితీసింది. అది మీరు ఎరుగుదురు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సంగతిని మనం చదువుతాం. ఇంతగా నేను చెప్పగోరే విషయం ఏంటంటే, ప్రభు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించుకున్నాడు. నేను నా సంఘమును కట్టుదును అని ఆయనే చెప్పారు. కొన్ని అవకతవకలు కనబడినప్పుడు ఆయన చెప్పకుండా నువ్వేది చెయ్యొద్దు, ఏమీ చేయకుండా మరి ఏం చేయమంటారంటే ఏడవడం ఒక్కటే చెయ్యండి. ఏవండి, ప్రభు సన్నిధిలో
ఏడవడం అది మనకు చేతకాక మన శరీర సంబంధమైన ఉద్రేకాలతో ఏదో చేసేద్దామని చేసిన ప్రయత్నాల వలన మన కొన్ని కొత్త అనర్థాలకు మనం తెరలేపేటువంటి సేవకులమవుతాం. సేవకుల విషయం గమనించాలి. సేవకుడా, నువ్వు ఆయన కుడి చేతిలో ఆయన అధికారం లోపల ఉండి ఆయన చేత నియంత్రించబడి బ్రతుకు, బాగుంటుంది సేవ. అలాగనే దేవుడే తన సంఘాన్ని సంరక్షించుకునేవాడు. ఆయన ఏమీ చెప్పకపోతే మనం ఏమీ చెయ్యొద్దు. ఆయన చెప్పింది చేయడానికి వెనకడుగు వెయ్యొద్దు అనేది మరొక గంభీరమైన సత్యం. మరో మాట ఏంటనంటే, ప్రభువు తన ఉనికి ఎఫెసులోని ఉంటుంది. ప్రభు యొక్క ఉనికి ఎఫెసులో ఉంటుంది. 7 సంఘాల మధ్య సంచరించువాడు తన ఉనికిని సంఘం మధ్యలో ఉంచాడు అనేది కూడా మనం గమనించాలి. ఆ రోజునే కాదు, ఈ రోజు కూడా వాగ్దానమే చేశాడు ఆయన. ఇలా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ఆయనే సెలవిచ్చాడు. కనుక ప్రభు తన ఉనికిని తన సంఘం మధ్యలో ఉంచుతాడు అనే విషయం మనం గమనించాలి. ఇది మన మనసులో పెడితే ఇంకా క్రమంలో చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కనుక క్రీస్తు యొక్క లక్షణం ఇది. అలాంటి లక్షణం కలిగిన ఈ గొప్ప ప్రభు ఈ సంఘమునకు తన ప్రత్యక్షతనిచ్చుకొని వారితో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడన్నమాట. ఇంత మట్టుకు చాలు. రెండవ సంగతి ఏంటి అని అంటే, ప్రియులారా, 2వ అధ్యాయం 2-3 వచనాలు మరియు 6వ వచనం దీన్ని కలుపుకొని అధ్యయనం చేస్తాం. ఇవి సంఘమునకు ప్రభువు నుండి ప్రశంసలు అన్నమాట. చదువుతాను వినండి. 2-3 వచనాలు మరియు 6వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయితే ఆ ఒకటి నీలో ఉన్నది, నికోలేతల క్రియలు నీవు ద్వేషించుచున్న, అది 6వ వచనం. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ప్రియులారా, ఈ 3 వచనాల్లో, ఈ 2, 3 అలాగా 6వ వచనంలో ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో ఒక 3 సంగతులు జ్ఞాపకం చేస్తాను వినండి. మొట్టమొదట, చేసిన కృషికి ఎఫెసులో ఉన్న సంఘమును ప్రభు ప్రశంసిస్తా ఉన్నారు. ప్రియులారా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అనేది ఎఫెసు సంఘం చేసిన కృషి. కాబట్టి ఆ సంఘమును ప్రభు అభినందిస్తాడు. ప్రియులారా, అభినందించారు. ఇక్కడ విషయం మీతో చెప్పాలి. ప్రభు గద్దించేవాడే, కానీ గద్దించక మునుపు ఆయన అభినందించేవాడు అనేది గమనించాలి. మనము మన వ్యక్తిగత, మన కుటుంబ, మన సంఘ జీవనంలో ఎవరినైనా మనం గద్దించాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు గద్దించక మునిపే నీవు చేయవలసిన పని, నేను చేయవలసిన పని అభినందించడం రావాలి. మనకు అభినందించడం చేత కానప్పుడు గద్దించే హక్కులు మనకు లేవు. కనుక సంఘస్థుల్లో ఏదో ఒకటి మంచి కనబడుతుంది కదా, వారిని అభినందించు మొదట. తర్వాత వారి తప్పులను ఎత్తి అప్పుడు గద్దించే పని చెయ్యాలి. కొంతమంది సేవకులు వీళ్ళేదో అతి పరిశుద్ధులైపోయినట్టు, ప్రియులారా, దేవదూత అవతారం ఎత్తినట్టు, కింద కూర్చున్న వాళ్ళంతా తప్పుల్లో, లోపాల్లో ఉన్నట్టు ప్రియులారా విరుచుకు పడిపోతుంటారు, గద్దించేస్తుంటారు. వాళ్ళని ప్రశంసించడం నీ చేత కానప్పుడు నీ ప్రసంగంలో వారిని గద్దించే హక్కు నీకు లేదు. ఎప్పుడైనా ఆ మనిషిని అభినందించావా? ఇలా చెప్తాను. అతని దగ్గర 99 తప్పులు ఉన్నాయి, ఒకటే ఒకటి మంచిది కనబడింది. ఆ ముందు 99ని బట్టి తిట్టదు, కానీ ఒక్కదాన్ని బట్టి అభినందించు. కనుక అభినందించిన తర్వాత ఇక నువ్వు గద్దిస్తుంటే ఆ గద్దింపుకు విలువలు వస్తాయన్నమాట. కానీ కొంతమంది సేవకులకు భలే శరీర సంబంధమైన ఉద్రేకాలు ఉంటాయి. ఎదుటివారు తప్పు చేస్తే చూచి తట్టుకోలేరు. కాబట్టి ప్రియులారా, గద్దించేస్తారు, తిట్టిపోసేస్తుంటారు, కోప్పడిపోతుంటారు. కానీ తమ లోపల ఉన్నటువంటి తప్పిదాలు మీరు తెలుసుకోలేరు. ప్రియులారా, ఇది ఎంత ప్రమాదం అంటే, మనం తెలియకుండానే మన పరిసయ్యుల భక్తి చేసే వాళ్ళము. పరిసయ్యులు అంతే కదా, ఎదుటి వారిలో ఉన్న ఏ మంచిని వారు అభినందించలేరు,
కానీ ఎదుటివారి తప్పులకు రాళ్ళు పట్టుకొని మరి వెళ్ళి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక అలాంటి దుర్గతి మళ్ళా ఎవరికీ పట్టకుండును గాక. కనుక ప్రియులారా, ముందు అభినందించడం నేర్చుకుందాం. ఈ సంగమునకు ప్రభు భలే చక్కగా అభినందిస్తా ఉన్నాడు. ప్రియుల క్రియలను, కష్టమును, సహనమును నేను ఎరుగుదును అనే మాట దయించి గమనించండి. ప్రియులారా, ఇది ఆ సంఘమునకు ఉన్నటువంటి కృషి. కాబట్టి దానిని ఆయన ప్రశంసించినాడు. అటు తర్వాత ప్రియులారా, మరో సంగతి, దాని యొక్క అంటే సంఘం యొక్క సనాతన ధర్మానికి ఎఫెసులో ఉన్న సంఘమును ప్రభు ప్రశంసించినాడు. ఇక్కడ సనాతన ధర్మం అంటే హిందుత్వంలో ఉన్న సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్న ధర్మం అని. ఇప్పుడు అపోస్తులతో వారికి అనుగ్రహించబడిన ధర్మం ఇది క్రైస్తవ సనాతన ధర్మం. దానిని ఈ సంఘం చక్కగా కాపాడుకుంటూ వచ్చిందని ప్రభు ఈ సంఘమును అభినందిస్తా ఉన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను. దుష్టులను సహించలేకుండా ఉందట. అపోస్తులు కాకుండా అని అపోస్తలు అని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని వారిని తెలుసుకుందట. ఇది సనాతన ధర్మమే. తరువాత యేసుక్రీస్తు నామము నిమిత్తం ప్రియుల భారం భరించవలసి వచ్చినప్పుడు సహించుకొని అలసిపోలేదట. ఇది కూడా సనాతన ధర్మమే. ఇది మూడు గమనించాలి. ఇందులో సనాతన ధర్మములో మూడు విషయాలు. దుష్టులను సహించలేదు, దొంగ అపోస్తలులను కనుగొనింది, తరువాత ఆయన నామము నిమిత్తం ప్రియులారా సహించి భరించి అలసిపోలేదు. ఈ మూడు ఈ సంఘమునకు ఉన్నటువంటి ప్రియులారా సనాతన ధర్మం. దీంట్లో వారు భలే నిష్టగా ఉన్నారు. కనుక ప్రియులారా వినండి, దుష్టులను సహించలేదు అంటే దుష్టులైనటువంటి బోధకులు వారిని సహించలేదు. కొంతమంది అపోస్తులు కారు, కానీ అపోస్తులమని చెప్పుకుంటున్నారు. వారిని కొంచెం కనుగొనుంది, ఒక కన్ను వేసి వాళ్ళని కనిపెట్టింది. తర్వాత ప్రభు నామము నిమిత్తం ప్రియులారా అలసిపోలేదు, ఎంతో సహనము కలిగి ఉంది. ఈ మూడు ఈ సంగమునకు ఉన్నటువంటి ప్రియులారా అభినందించదగినటువంటి అనుభవాలు. అదే సనాతన ధర్మం పాటించడం అంటే. అటు తర్వాత ప్రియమిత్రులారా, పట్టుదలను బట్టి ఎఫెసులో ఉన్న సంఘాన్ని ప్రభు ప్రశంసించారు. ఎన్నో భారాలు వచ్చాయి, కానీ తట్టుకుంటూ ప్రియమైన స్నేహితులారా, వీళ్ళు నికోలెత్తలు అనేటువంటి వారి క్రియలు వారి మధ్యలోకి వచ్చేస్తుంటే వాటిని కూడా వీరు ద్వేషించారట. కాబట్టి దాని గురించి తర్వాత చూద్దాం. ఈ మూడు ప్రశంసలు చాలా మంచివి. మరొకసారి మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని వాటిని మీరు నోట్ చేయండి. దానిపైన మీ బైబిల్లో రెఫరెన్స్లు వేసుకుని దానిపైన నెంబర్లు వేసుకుని మీరు గుర్తించండి. కృషి, సనాతన ధర్మం, పట్టుదల, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. నోట్ చేయండి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన అభినందించడానికి. ప్రియులారా, ఇది మనం మనసులో పెట్టుకుందాం. అటు తర్వాత ఇక్కడ నికోలేతల మీ క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు అనేది రాసి ఉంది గనక దాని గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నికోలేతలు ఎవరి నికోలేతలు అని అంటే, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో సంఘములో స్త్రీలను బట్టి కొంత ప్రియులారా సనుగులు సంఘంలో వినబడితే ఆహారం పంచిపెట్టడానికి పెద్దలు కొంతమందిని ఏర్పాటు చేయమన్నారు. అలాగా ఏర్పాటు చేయబడిన వారిలో స్టెఫనుతో కలిసి ప్రియులారా నికోలస్ అనబడిన వాడు కూడా నియమించబడ్డాడు. ప్రియులారా, అతను తరువాత అతన్ని వెంబడించినటువంటి కొంతమంది ఈ నికోలతుల వ్యవస్థకు మూలమైపోయారు. నికోలతుల వ్యవస్థకు వారు మూలమైపోయారు. కనుక నికోలస్, వినండి ప్రియులారా, శిష్యుల్లో ఒకడు, సంఘములో పరిచారకుడుగా పనిచేశాడు. కానీ తరువాత అతన్ని అనుసరించిన వారి వలన నికోలతుల వ్యవస్థ ఒకటి వచ్చింది. ఇది రైట్ యాంగిల్ మనం తెలుసుకోవాల్సింది. ఇది సరైన కోణం. రెండవది ఏంటంటే అతను ప్రవేశపెట్టిన కోణం ఒకటి ఉంది.
అతని వలన ప్రియులారా ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టిన కోణం ఏంటనంటే అర్చక సోపాన క్రమం అంటాం. అర్చక సోపాన క్రమం అంటే ప్రియులారా క్లెర్జీ, లైటీ అంటే అర్చకులు, అనర్చకులు అనేటువంటి డివిజన్ వచ్చేసింది. యేసుక్రీస్తునందు అందరూ సమానమే అని ప్రియులారా లేఖనము చెబుతా ఉంది. పౌలు ఆ మాట చాలా సార్లు చెప్పాడు. ఆయన కొలస్సీ పత్రికలో రాశాడు, గలతీ పత్రికలో కూడా రాశాడు. యేసుక్రీస్తునందు మనమంతా ఏకమై ఉన్నాము. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, స్వతంత్రులమైన, దాసులమైన, స్త్రీలమైన, పురుషులమైన యేసుక్రీస్తున మనమంతా ఏకమై ఉన్నాము. గలతీ 3:28లో ఉంటుంది. కానీ అర్చక సోపాన క్రమంలో వీళ్ళంటారు అర్చకులమైన మేము చాలా ప్రత్యేకం, మీరు సాధారణమైనటువంటి విశ్వాసులు గనక మీరు వేరు అని. ప్రియులారా అది కామన్ బ్రదర్హుడ్ లేదు. అందరూ యేసుక్రీస్తునందు సహోదర సహోదరులము అనేటువంటి ఆలోచన లేక అర్చకులు అనర్చకులు, అభిషక్తులు అనభిషక్తులు, పూజారులు లేక పూజకొచ్చినోళ్ళు అన్న డివిజన్ నికోలైతు వలన ఇది వచ్చేసింది. ఇక్కడ విషయం మీతో చెప్పన, ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాలలో అయ్యగారులు ఈ అర్చక సోపాన క్రమాన్ని వెలుగులోకి తీసుకుని వస్తారు. మిగిలిన విశ్వాసాలు తమతో కలుపుకోరు. మేము వేరు, మీరు వేరు, మేము అర్చకులం, మేము అభిషక్తులం, మేము ఎక్కువ, మీరు తక్కువ అని అంటారు. కొంతమంది అయ్యగారులు అయితే వారి విశ్వాసాలను వారి ముందు కూర్చోవడానికి కూడా అవకాశం ఇవ్వరంట. నేను విన్నాను అలా కొంతమంది బాధపడ్డాం. ఎంతసేపు చేతులు కట్టుకొని అయ్యగారు అని నిలబడాలట. ఈయన మాత్రం కూర్చొని ప్రియులారా ఆదేశాలు ఇస్తూ ఉంటాడట. ఇదే అర్చక సోపాన క్రమం. ఇది నికోలతల వ్యవస్థ, ఇది నికోలతల బోధ, ఇది నికోలతల క్రియలు అనేది మనం తెలుసుకోవాలి. ప్రియులారా ఒక విషయం మీతో చెప్తాను. మనం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో మళ్ళీ వీరి గురించి చదువుతాం. అక్కడ నికోలతలతో కలిపి బిలాము బోధ అనే మాట ఉంటుంది. హెబ్రీ భాషలో బిలాము బోధకు ఏ మాటలైతే ఉన్నాయో నికోలతల బోధ కూడా గ్రీకు భాషలో అదే ఉన్నాయి. ఆ రోజున బిలాము తప్పుడు బోధ చేశాడు, అదే బాలాకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు వ్యభిచారానికి అనైతిక దిగడానికి దారి చూపాడు. తర్వాత విగ్రహారాధనకు తెరలేపాడు. తద్వారా దేవుని కోపం ఇశ్రాయేలు మీద రావడానికి ఆయన కారణమయ్యాడు. అది ఎంత నిజమో సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దానిని మనం చదువుతాం. నికోలైతుల బోధ కూడా చివరికి ఇక్కడికే వచ్చింది. వారు కూడా తప్పుడు బోధ చేస్తూ అనైతికతకు తెరలేపుతూ విగ్రహారాధనకు వారు తెరలేపిన వారన్నమాట. మిట్టుకు ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. ఎఫెసు వారిని బట్టి మనం అభినందించాలి. ఎందుకంటే వారు ఇది కూడా రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారు ద్వేషించారట. నికోలైతుల వ్యవస్థను వారు ద్వేషించిన వారు అని ఈ సంఘాన్ని అభినందించాడు. ఇంత మట్టుకు చాలు. అటు తర్వాత ప్రియులారా, ఈ సంఘం మీద క్రీస్తు నేరారోపణ చేస్తున్నాడు. అభినందించిన ప్రభు నేరారోపణ చేస్తున్నాడు. 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలెత్తివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. చెప్తాను వినండి. ఏంటి సంఘం మీద నేరారోపణ అంటే, ఎఫెసులోని సంఘం మొదట ప్రేమను విడిచిపెట్టిందని ఆయన ఫిర్యాదు చేశాడు. ఇక్కడ మీరు బాగా ఈ పదం గమనించాలి. మొదట ప్రేమను విడిచిపెట్టింది అని రాశాడు. మొదట ప్రేమను వదులుకుంది. ప్రియమైన స్నేహితులారా, మొదట ప్రేమను లేకుండా పోయింది అని రాయలేదు. ప్రియులారా, పోగొట్టుకోవడం అనేది సడన్ గా జరిగే పని. పోగొట్టుకోవడం అనేది సడన్ గా జరిగే పని. మొదటి ప్రేమను పోగొట్టుకుంది అని ప్రభు అనలేదు, విడిచిపెట్టింది అని అన్నాడు. ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. పోగొట్టుకోవడం అది సడన్ గా జరిగే పని. విడిచిపెట్టడం క్రమేపీ జరిగే పని. పట్టుకున్నాం, కొంచెం వదిలేసాం. పట్టుకున్నట్టున్నాం, కొంచెం వదిలేసాం. పట్టుకున్నట్టే ఉన్నాం, కొంచెం వదిలేసాం. అది విడిచిపెట్టడం. పోగొట్టుకోవడం అంటే ఎక్కడో దగ్గర ఏదో వస్తువుని మనం పడేసాం, పోగొట్టుకున్నాం. అది ఒక్కసారి
సడన్ గా జరిగేది. సడన్ గా జరిగేది పోగొట్టుకోవడం, అంచెలంచెలుగా జరిగేది విడిచిపెట్టడం. అంటే ఇప్పుడు మొదటి ప్రేమను వీరు పోగొట్టుకోలేదట, విడిచిపెట్టారట. విడిచిపెట్టారు. నేటి క్రైస్తవ సంఘం కూడా అంతే. సంఘంలో చాలా మంది ఒక్కసారి ఆ ప్రభు మీద వారుకున్న మొదటి ప్రేమను వారు పోగొట్టుకోరు, కానీ విడిచిపెడుతుంటారు. క్రమేపీ విడిచిపెట్టేస్తుంటారు. ప్రభు యొక్క వాక్యం వారి ముందుకొచ్చినప్పుడు దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యాలు యేసుక్రీస్తునందు అర్థమైనప్పుడు వారు కనపరిచినటువంటి ఆ ప్రేమను క్రమేపీ విడిచిపెట్టేస్తుంటారు. ఇప్పుడు మొదటి ప్రేమ దేనిపైన? మొదటగా దేవుని ఎడల ప్రేమ ఆరంభములో ఎట్లుండేది, అది క్రమేపీ ఎలాగ విడిచిపెట్టి బ్రతుకుతున్నాము. రెండోది క్రీస్తు ఎడల ప్రేమ ఎలాగ ఉండేది మొదట్లో, ఇప్పుడు క్రమేపీ దాన్ని ఎలా విడిచిపెట్టాము. అలాగనే వాక్యం ఎడల ప్రేమ ఆరంభంలో ఎట్లుండేది, క్రమేపీ దాన్ని ఎట్లా విడిచిపెట్టాము. నశించు ఆత్మల ప్రేమ ఎట్లుండేది, క్రమేపీ దాన్ని ఎట్లా విడిచిపెట్టాము. చూసారా ప్రియులారా? ఆరంభములో దేవుని ఎడల, క్రీస్తు ఎడల, వాక్యం ఎడల, నశించు ఆత్మ ఎడల ఎంతో ప్రేమ. కానీ మన క్రైస్తవ వయసు పెరిగింది, కాల ప్రవాహంలో మనం కొట్టుకొని పోతుంటాము. ఆ ప్రేమను క్రమేపీ విడిచిపెట్టేస్తుంటాం. పూర్తిగా విడిచిపెట్టినట్టు అనిపించదు, కొంచెం కొంచెంగా విడిచిపెడతాం. ప్రియులారా, ఇప్పుడు ఎఫెసు సంఘం మీద ప్రభు అదే నేరారోపణ చేశాడు. నీకు ఉన్న మొదట ప్రేమ హనీమూన్ లో నువ్వు విడిచిపెట్టావు అని ఫిర్యాదు చేశాడు. అది వారి మీద ఉన్న నేరారోపణ. ఇది మూడవ సంగతి. నాలుగో సంగతి చెబుతాను చూడండి ప్రియులారా. నాలుగో సంగతి ఏంటనంటే క్రీస్తు నుండి సలహా. ఒక నువ్వు అలాగా నీ మీద నేరారోపణ చేసి నిన్ను తప్పు బట్టి నిన్ను వదిలిపెట్టడం లేదు, నీకు ఆ సలహా ఇస్తా. ఆ సలహాగాని పాటించావనుకో, నేను ఏ విషయంలోనైతే నీ మీద నేరారోపణ చేస్తున్నానో ఆ విషయంలో సరిదిద్దుకున్న వాడవుతావు. ఇది సరిదిద్దుకోవడానికి ప్రభు ఇచ్చే సలహా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్పులు చూపించి మనుషులను దోషారోపణలో ముంచి వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన తప్పును చూపిస్తాడు, సరిదిద్దుకోవడానికి సలహా కూడా ఇస్తాడు. కనుక ఈ వచనంలో ప్రియులారా ఒక 3 పనులు ఉన్నాయి. నీవు ఏ స్థితిలోంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యు అన్నాడు. ప్రియులారా, మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ అంటే నీవు నన్ను సంధించినప్పుడు, నేను నిన్ను సంధించినప్పుడు, నీతో నాకు భేటీ జరిగినప్పుడు, నీవు నేను ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఏ పరిస్థితి అయితే నువ్వు పొందావో అది జ్ఞాపకం చేసుకో. అక్కడికి మళ్ళీ రావాలి కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనసు పొందు, రిపెంట్. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి ప్రియులారా. మనం రక్షించబడ్డ నిమిత్తం మొట్టమొదట పొందేమే మారు మనసు. దానితో చాలు అని సరిపెట్టుకోకండి. క్రైస్తవ జీవితం ప్రభు వచ్చే వరకు, మనం చచ్చే వరకు మనం మారు మనసు పొందుతూనే ఉండాలి అని బైబిల్ నేర్పిస్తా ఉంది. ఈ ప్రకటన గ్రంథం ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలలో బాగుగా ఉన్న 2 సంఘాలు మినహాయించి మిగిలిన 5 సంఘాలు మీరు చదవండి, మారు మనసు పొందమనే ప్రభు ఆదేశిస్తాడు. కనుక రిపెంట్, అది రెండో మాట. మూడో మాట మొదటి క్రియలు తిరిగి చెయ్యు అంటున్నాడు, రిపీట్ అన్నాడు. ప్రియులారా గమనించండి, అంటే దేవుని ఎడల, క్రీస్తు ఎడల, వాక్యము ఎడల, నశించు ఆత్మల ఎడల ఆ ప్రేమతో మొదట్లో ఏ క్రియలైతే చేసేదానివో, ఏ క్రియలైతే చేసేవాడవో దాన్ని మళ్ళీ రిపీట్ చెయ్యి అని దేవుడు కోరుతున్నాడు. ఈ 3 పనులు క్రైస్తవ జీవితంలో అవండి, అది అనుభవంలోకి వస్తున్నప్పుడు మనము దేవునితో మనం పునరుద్ధరించబడతామన్నమాట. ఇది రెస్టోరేషన్ కావలసిన అనుభవాలు. జ్ఞాపకం చేసుకున్నట, మారు మనసు పొందుట, మొదటి క్రియలు చేయుట, ఇది పునరుద్ధరించబడ్డానికి ఉపయోగపడే సత్యాలు అని మీరు దయించి గమనించాలి. ఈ రోజున నీవు ఉజ్జీవించబడవు, సంస్కరించుకోవు, పునరుద్ధరించబడవు. ఎప్పుడో ప్రభు నమ్మాను చాలే అని సరిపెట్టుకొని ప్రియులారా మూలన పడిన ఒక ఇనప ముక్కలాగా తయారవుతారు కొంతమంది విశ్వాసులు. మూలన పడిన ఇనుప ముక్క అది తుప్పు పట్టి దాని పదును పోయి ఎందుకు పనికి మాలిందిగా పడుంటదే, అలాగవుతారు కొంతమంది విశ్వాసులు. కనుక నువ్వు షార్పెన్ అవ్వాలి, నువ్వు తిరిగి పునరుద్ధరించబడాలి. నీ ద్వారా దేవుడు ఏ ఉద్దేశము సంకల్పమైతే నెరవేర్చుకుందాము అని అనుకున్నాడు, అది నెరవేర్పుకు నువ్వు తప్పక తీసుకురావాలి అని అంటే ఆయన సలహాను పాటించడం
అది ఎంతైనా శ్రేయస్కరం. అంతకంటే ఎక్కువ చెప్పలేను, చాలు. అయితే ప్రియులారా, ప్రభు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. నేనిచ్చిన సలహా గాని పాటించలేదనుకో, ఇది నీకు వార్నింగ్. ఏమన్నాడు? అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసేస్తాను అన్నాడు. ప్రియులారా, అంటే సంఘం తీసేస్తాడు అని కాదు అక్కడ అర్థం. కనుక ఆ సంఘమునకు ఉండవలసిన సాక్ష్యం అది కోల్పోయే ప్రమాదం ఉంది. క్రీస్తు కోసం తమ సాక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఎఫెసులోని వారికి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. అంతే, మనం సరిచేసుకుని సరిదిద్దుకోవలసింది. సరిదిద్దుకోకపోతే ఇక సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? సాక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కొన్ని సంఘాలు తెచ్చుకుంటాయి. ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ లాంటి గొప్ప సేవకులతో స్థాపించబడిన సంఘాలు ఈ రోజున సాక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఆ మందిరాల్లో ఇప్పుడు క్లబ్బులు నడుస్తున్నాయట. ఆ మందిరాలు దేవాలయాలకి ఇచ్చేశారట. ఆ మందిరాలు నడిపించుకోవడానికి కష్టమై ప్రియుల బార్ షాపులకి ఇచ్చేశారట. ఏమైపోయింది సంఘం అంటే దాని సాక్ష్యాన్ని కోల్పోయింది. అందుకే ఇది డేంజర్ ఉంటది. ప్రభు సరిచేసుకొని సరిదిద్దుకోమన్నప్పుడు ఆ ప్రక్రియకు మనం అడుగులు వేయకపోతే ఈ గొప్ప ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనం మర్చిపోకూడదు. ఇది హెచ్చరిక. ఆరో సంగతి చెప్తాను చూడండి. ఆరో సంగతి ఏంటనంటే, ప్రభు వాగ్దానం కూడా ఇస్తున్నాడు. కనుక సరిచేసుకొని నువ్వు సరిదిద్దుకుంటే ఇగో నీకు వాగ్దానం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పొచ్చున్న మాట విన్నుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఆదికాండం 2వ అధ్యాయంలో జీవ వృక్షము దగ్గరకు రాక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము యొద్దకు వచ్చిన ఆదాము అవ్వలు జీవ వృక్ష ఫలమును వారు కోల్పోయారు. మళ్ళీ యేసుక్రీస్తునందు దేవుడు తిరిగి దాంట్లో పాలి పంపలు ఇస్తాను అన్నాడు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, 14వ వచనం, 19వ వచనం చదవాలి. ఆ వచనాలలో జీవవృక్షంలో తిరిగి పాలి పంపలు దొరుకుతాయి అని చెప్తాడు. అంటే మొదటి ఆదాములో ఆదిలో మనం ఏం కోల్పోయామో రెండవ ఆదాములో అంతములో మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకుంటాము అనేటువంటి వాగ్దానం మనకుంది అనే విషయం మనం గుర్తెరగాలి. ఇంత మట్టుగా చాలు. చివరగా ఈ పత్రిక చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవలసిన ఒక క్రియాశీలక పాఠాలు ఉన్నాయి. ఆ క్రియాశీలక పాఠాలు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదట ప్రేమ లేకుండా ప్రత్యేకపరచబడ్డం క్రీస్తు సేవలో ఉత్సాహం మరియు తాజాదనాన్ని కోల్పోయేలా చేస్తుంది. ప్రేమ లేకుండా ఏదో క్రీస్తు కొరకు ప్రత్యేకపరచబడ్డాము అని అనుకుంటే సేవలో ఉత్సాహం ఎగిరిపోతుంది. సేవలో ఫ్రెష్నెస్ కూడా మనం కోల్పోతాం. చూడండి, సంఘానికి క్రియలు ఉన్నాయంట, కానీ దాని వెనుక ఉండవలసిన ప్రేమ లేదు. దానికి ప్రయాస ఉందంట, దాని వెనుక ఉండవలసిన ప్రేమ లేదు. సహనం ఉందంట, దాని వెనుక ఉండవలసిన ప్రేమ లేదు. కానీ బోధలో చాలా బాగున్నారు, తాము చాలా బాగా ప్రత్యేకపరుచుకున్నారు, కానీ ఏమి లాభం? ఇప్పుడు సేవలో ఉత్సాహం లోపించింది. వారిలో సేవలో తాజాతనం కూడా కోల్పోయిన వారయ్యారు. ఇది మీరు నేను మనం నేర్చుకోవలసిన క్రియాశీలక పాఠం ఒకటి. నెంబర్ 2, రెండో సంగతి, క్రీస్తు పట్ల ప్రేమ సిద్ధాంతపరమైన స్వచ్ఛత కోసం సంఘాన్ని బలవంతం చేయాలి. వింటున్నారా ఈ మాట? క్రీస్తు ఎడల మనం ప్రేమ కలిగి ఉండి దాంట్లోంచి సిద్ధాంతపరమైన స్వచ్ఛత కోసం మనం ఆరాటపడాలి. కొంతమంది ప్రియులారా వింటున్నారా, హెడ్ చాలా బాగుంటుంది, హార్టే వీళ్ళకి బాగుండదు. ఆనాటి ఆ సంఘం కూడా అదే పరిస్థితి. ప్రియులారా, వీళ్ళ హెడ్ చాలా బాగుంది, సిద్ధాంతపరమైన సత్యాల్లో చాలా బాగున్నారు, కానీ హార్ట్ బాగులేదు. హార్ట్ లోంచి హెడ్కి పంపవ్వాలి, హెడ్ లోంచి హార్ట్ కాదు. క్రీస్తు ఎడల మనకున్న ప్రేమలోంచి
దేవుని సంగతులు, సిద్ధాంతపరమైన సత్యాలు తెలుసుకోవాలి. కనుక అవి తెలుసుకున్నాం గనక ప్రేమ పుట్టుద్దంటే ఎక్కడో డ్యామేజ్ అవుతది.